శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనము కార్యసిద్ధిలో ఉన్నాం. శ్రీమద్ రామాయణమునందు ఉన్నటువంటి ఆయా సర్గల పారాయణ వల్ల ఆయా ప్రయోజనాల్ని సాధించుకుని కార్యములను సిద్ధింపజేసుకుని కార్యసిద్ధిని పొందేటటువంటి మార్గాన్ని మనకు మహర్షులైనటువంటి వాళ్ళు తెలియజేశారు. అన్ని రకాల ఆపదల నుంచి బయటపడటానికి, అన్ని విధాల ప్రయోజనాల్ని మనం పొందటానికి మార్గాలు ఈ రామాయణంలో ఉన్నాయి. అటువంటి మార్గాలను అనుసరించి తేలికగా మనం కష్టాల నుంచి బయటపడటం, సులభంగా పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయవలసిన పని లేకుండా సులభంగా మన కామ్యంలో నెరవేర్చుకోవటానికి ఈ రామాయణం మనకు అనేక రకాల మార్గదర్శకమవుతూ ఉంటుంది. అలా రామాయణాంతర్గతమైనటువంటి పారాయణ వల్ల శత్రుంజయం యుద్ధకాండలో ఆదిత్య హృదయ స్తోత్రం ఉన్నది. ఈ ఆదిత్య హృదయ స్తోత్రం వల్ల శత్రుబాధ నివారణ జరుగుతుంది. అలా మనం శత్రుంజయాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, ప్రతి వ్యక్తికి కూడా అనేక మంది శత్రువులు ఉంటూ ఉంటారు. ఉద్యోగపరంగా తనని ఇబ్బంది పెట్టేటటువంటి అధికారులు ఉంటారు. లేకపోతే తోటి ఉద్యోగస్తులే అధికారులకి తమ మీద ఏవో చెప్పి చాడీలు చెప్పి ఇబ్బంది కలిగించేటటువంటి వాళ్ళు ఉంటారు. అనుక్షణము కూడా వృత్తిపరంగా కానీ లేదు పరిసరాల వ్యక్తుల నుంచి కానీ ఏదో రకాల ప్రలోభాలతో ఉన్నటువంటి వాళ్ళు బాధించటం కానీ ఇటువంటి శత్రు కూటములు జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా ఉంటూ ఉంటాయి. జ్ఞాతుల నుంచి వచ్చే బాధలు ఉంటూ ఉంటాయి. అటువంటి బాధల నుంచి నివారణ కోసమని, శత్రుంజయం కోసమని, శత్రువుల నుంచి మనం బయటపడటం కోసమని రామాయణాంతర్గతమైనటువంటి అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించమని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఈ ఆదిత్య హృదయము శ్రీరామునకు శత్రుంజయం కోసమనే చెప్పబడ్డది. రామరావణ సంగ్రామం జరిగేటటువంటి దశలో అగస్త్య మహర్షి వచ్చి శ్రీరామునకు ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. తతో యుద్ధ పరిశ్రాంతం అని చెప్పి మొదలయ్యేటటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని పఠించేటట్లయితే సమస్త శత్రువుల నుంచి రాముడు రావణాసురుణ్ణి జయించినట్లుగా మనం శత్రువుల్ని జయించి సుఖపడగలుగుతాము. ఇటువంటి శత్రుంజయ సంకల్పాలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కోసమని చేయకూడదు. ఇది కూడా గుర్తించాలి. ఎందువల్లంటే ఏదో కోపం వచ్చింది భార్య మీదో పుత్రుల మీదో, వాళ్ళు నాశనం కావాలని శత్రుంజయం కోసమని చేసేటట్లయితే అది శ్రేయస్కరం కాదు. కానీ మనం సద్బుద్ధితో కనుక చేసేటట్లయితే శత్రుత్వం పోగొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. శత్రుత్వం లేకుండా ఉండాలి అని కోరాలి, అంతేగాని శత్రువు నశించాలి అని కోరటము, శత్రువు రావణాసురుడు రాముని చేతిలో హతమైనట్లుగా మన చేతుల్లో అందరూ హతం కావాలని చెప్పి కోరుకోవటం ఇది శ్రేయస్కరమైనటువంటి మార్గం కాదు. అక్కడ అది అవసరం. కానీ మన శత్రుత్వము అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, రాక్షసులు ఇప్పుడేం లేరు కాబట్టి శత్రుత్వం పోవటం కోసమని కూడా ఈ ఆదిత్య హృదయం పారాయణ ఉపయోగపడుతుంది. శత్రువులు అనేటటువంటి వాళ్ళు బహిశత్రువులే కాదు, అంతఃశత్రువులు కూడా ఉంటారు. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాదులు, ఈ అంతఃశత్రువుల నశింపుకు కూడా ఈ ఆదిత్య హృదయం ఉపయోగపడుతుంది. రామరామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యతి అని చెప్పి అగస్త్య మహర్షి చెప్పాడు. రామరామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం, ఓ రాముడా, రహస్యమైనటువంటి ఈ స్తోత్రాన్ని చెప్తున్నాను. దీనివల్ల ఏన శత్రువున్ హరిష్యసి, దేనివల్ల శత్రువుల్ని జయించగలుగుతావో అటువంటి చెబుతున్నాను అని చెప్పాడు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అని చెప్పి కూడా చెప్పబడ్డది. ఇది జయావహమైనటువంటిది, శత్రువుల్ని అంతం చేసేటటువంటిది. ఆదిత్య హృదయం పుణ్యం, పుణ్యవర్ధకమైనటువంటిది కూడా కాబట్టి నిత్యము ఈ ఆదిత్య హృదయం కనుక పఠించేటట్లయితే ఈ ఆదిత్య హృదయం వల్ల శత్రుంజయమే కాదు, ఇది రోగహరము కూడా. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పి, ఆదిత్యుడు అంటే సూర్యుడు, ఆ సూర్య భగవానునికి సంబంధించినటువంటి స్తోత్రం ఇది. ఆ సూర్యవంశ రాజైనటువంటి శ్రీరామచంద్రుడి విజయానికి ఇది తోడ్పడ్డది. అట్లా మనకి శత్రుంజయంగా, శత్రు బాధల నుంచి బయటపడేసేదిగా యుద్ధకాండలో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.